చెప్పుకుందాం. ఆ కథ ఏంటంటే చింటూ అడవిని శుభ్రం చేయడం. అంటే అడవి అంటే ఏంటి? అడవిలో ఏమేమి ఉంటాయి చెప్పండి. అడవిలో ఏమేమి ఉంటాయి? పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. టేకు చెట్లు, వేప చెట్లు, తుమ్మ చెట్లు, అలాగా రకరకాల చెట్లు ఉంటాయి కదా. ఇప్పుడు మనకి అడవులు లేవనుకో ఏమవుతుంది? అడవి లేదనుకో అడవిలో ఉన్న అడవి మృగాలన్నీ కూడా ఊర్ల మీదకి వచ్చేస్తాయి. అలాగే గాలి లేక వర్షాలు పడవు కదా. ఇప్పుడు మనం చెట్లు వేసిన తర్వాత నీళ్ళు పోసి చక్కగా పెంచుకోవాలి కదా. చెట్లు నరకొచ్చా? నరకూడదు. వీలైతే పెంచాలి కానీ చెట్లను ఎప్పుడు కూడా నరికేయకూడదు. చెట్లు లేవనుకో అడవిలో చెట్లు అవి లేవనుకో ఆ అడవిలో ఉన్న క్రూర మృగాలన్నీ కూడా ఈ జనావాసంలోకి వచ్చేస్తాయి. అడవిలో ఏమేమి ఉంటాయి? పులులు, సింహాలు, లేళ్ళు, జింకలు, ఏనుగులు, అడవి దున్నలు అలాంటివన్నీ కూడా అడవిలో ఉంటాయి. వాటికి నివసించడానికి చోటు లేదనుకో జనాలు నివసించే జనావాసాల మీదకి వచ్చేస్తాయి. అలాగే మనం మొక్కలకి నీరు పోసామనుకో పెరిగి ఏమొస్తుంది? మొక్కల నుంచి మనకి మంచి గాలి వస్తుంది. ఆ గాలి రావడం వల్ల మనం ఆ గాలిని పీల్చడం వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము. తర్వాత మనం మురికిగా ఉన్న కుర్చీలో కూర్చుంటామా? ఇక్కడ బాగాలేదనుకో బొరదగా ఉందనుకో అక్కడ కూర్చుని పోతారా మీరు? అంటే ఎలా ఉండాలి? కిందంతా నేలంతా కుర్చీలైనా వస్తువులైనా పరిశుభ్రంగా ఉండాలి. మరి చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చా? ఎక్కడ వేయాలి చెత్తని? వెరీ గుడ్. అందరూ చెప్పండి, చెత్తని ఎక్కడ వేసుకోవాలి? డస్ట్బిన్ లో వేసుకోకపోతే ఏమవుతుంది? చెత్తని ఎక్కడ పడేస్తే అక్కడ ఈగలు వాలి, దోమలు వాలి, అవి మళ్ళీ మన మీద వాళ్తే మనకి అనారోగ్యం వచ్చి వాంతులు విరేచనాలు వస్తాయి. అందుకని ఆ డయేరియా అది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ఇంటిని వంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేచిన వెంటనే బ్రష్ చేసుకుంటున్నారా? స్నానం చేస్తున్నారా? చక్కగా ఉతికిన దుస్తులను వేసుకుంటున్నారా? అప్పుడు చెత్తని మనం చెత్తబుట్టలో వేసి ఎవరికి ఇవ్వాలి? ఎవరు వస్తారు వీధిలోకి? ఎవరు వస్తున్నారు చెత్తని తీసుకెళ్ళడానికి? రిక్షా కార్మికులు వస్తారు పంచాయతీ నుంచి కదా. అలాగిస్తే వాళ్ళు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి దాని నుండి మనకి మొక్కలకు కావాల్సిన ఎరువుని తయారు చేస్తారు. తయారు చేసి మళ్ళీ మనకి ఇస్తారు. అది మొక్కలకి వేస్తే మంచి మంచి పూలు, మంచి మంచి కాయలు మనకు కావాలనుకున్నవి వస్తాయి. ఇప్పుడు కథ చెప్తాను చూడండి. చింటూ అడవిని శుభ్రం చేయడం. కథ చదువుతాను వినండి. ఒకరోజు అడవిలో చింటూ అనే ఉడత ఆకుల మీద నడుస్తూ ఏదో వింతగా ఉన్నట్లు గమనించింది. అడవిలో చెట్లన్నీ విచారంగా ఉన్నట్లు, చెట్లు కొమ్మలు ఆకులు లేకుండా ఉన్న ఆకులు పగిలిపోయి అడవి ఇంతకు ముందులాగా లేకుండా ఉండడం చూసింది. అడవులకి ఆకులై రాలిపోయిన చెట్టుకి ఎలా ఉంటది? అందంగా ఉంటుందా? ఉండదు. ఆకులతో చక్కగా కాయలతో ఉంటే అడవంతా కూడా అందంగా ఉంటది. అప్పుడు ఈ విషయాన్ని తెలివైన పాత స్నేహితుడు కింటూని అడిగింది. మనుషులు జంతువులను చెట్లను జాగ్రత్తగా చూసుకోకపోవడం, చెట్లను నరికివేయడం, కాల్చివేయడం చేస్తున్నారు. అందుకని చెట్లు బాగా లేవు అని కింటూ చెప్పాడు. అది వినగానే చింటూ చాలా బాధ అనిపించి సాయం చేయాలనుకుంది. ఏమన్నాడంట ఫ్రెండ్? చెట్లని జనాలందరూ కూడా నరికేస్తున్నారు, కాల్చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన విధంగా తయారు చేసుకుంటున్నారు, ఆ కర్రలు అవి పట్టుకెళ్ళిపోయి అని చెప్పేసి చెప్పిందంట. అప్పుడు ఏమనుకున్నారండి వీళ్ళిద్దరూ? ఈ పాడైపోయిన అడవిని బాగా చెయ్యాలి అని చెప్పేసి మాట్లాడుకున్నాయంట. బాగా చేయడం అంటే ఏంటి? ఆ రాలిపోయిన ఆకులన్నీ తీసేసి శుభ్రంగా మళ్ళీ కొత్త చెట్లను తీసుకొచ్చి ఆ నేలంతా శుభ్రం చేసి అక్కడ మళ్ళీ చెట్లు నాటడం కదా. దానికి ఎవరెవరి సహాయం తీసుకుందో చూద్దురుగానే. పిచ్చుక, చిలుక, గాడిద, ఏనుగు, నెమలి, కుందేలు, సింహం. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి? పిచ్చుక, చిలుక, గాడిద, ఏనుగు, నెమలి, కుందేలు, సింహం ఇవన్నీ కూడా కలిసి ఈ అడవినంతా ఆ రాలిపోయిన ఆకులన్నీ ఎత్తేసి శుభ్రంగా పోయిన చెట్లన్నీ తీసేసి చక్కగా మళ్ళీ కొత్తగా చెట్లను తీసుకొచ్చి నీళ్ళని తీసుకొచ్చి వేసి చూడండి ఎలా చేశారో పచ్చగా. ఇందాక ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉంది కదా, ఆకులు గట్ట లేవు. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఎలా ఉంది? ఇది బాగుంది, ఇది బాగుందా? ఇది బాగుంది. ఎందుకంటే ఆకులన్నీ ఉండి పచ్చగా ఉంది కాబట్టి. అప్పుడు చాలా కొద్ది రోజులు గడిచేసరికి అడవిలో మార్పు వచ్చింది. మొక్కలు పచ్చగా మారాయి, పువ్వులు చక్కగా విచ్చుకున్నాయి. జంతువులన్నీ తిరిగి ఆనందంగా ఆడుకోవడం మొదలుపెట్టినాయి. తమ ఇంటిని మరియు పరిసరాలను కాపాడుకోవడానికి తమలాంటి చిన్న జంతువులు కూడా పెద్ద పెద్ద మార్పు తీసుకురాగలవని వాటికి అర్థమైంది. ఆ రోజు నుండి చింటూ మరియు తన స్నేహితులు కలిసి
తన ప్రియమైన అడవిని శ్రద్ధగా చూసుకుంటూ ప్రతి వారికి పర్యావరణం పట్ల శ్రద్ధ తీసుకోవడం యొక్క అవసరాలను గురించి వివరించాయి. ఇప్పుడు జంతువులన్నీ కలిసి ఇలా చేసుకున్నాయి, మరి మనుషులు ఎలా చేసుకోవాలి? మనుషులు కూడా చెట్లు నాటాలి, బాగా పెంచాలి, పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి. చెట్లు ఉంటేనే మనకు బాగుంటుంది. చెట్లు ఉండడం వల్ల చక్కగా పచ్చగా ఉంటుంది, చుట్టుపక్కలంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. పార్కులోకి వెళ్ళామనుకో మనకి బాగుంటుంది కదా, అక్కడ రకరకాల చెట్లు ఉంటాయి. అలాగే మన ఇంట్లోని కూడా వేస్ట్ అయిపోయిన డబ్బాలను గట్ట మట్టి తీసి ప్లేస్ లేకపోతే మొక్కల్ని పెంచి రోజు నీళ్లు పోయండి, సరేనా?